చంద్ర విషయంలో నువ్వైనా నీ అభిప్రాయాన్ని మార్చుకున్నావు కాని ఈ రోజుకి అతనిలో మాత్రం మార్పు లేదు. అదే ప్రేమంటే. అతన్ని పెళ్లి చేసుకో. 100% నువ్వు సంతోషంగా ఉంటావు. మీ నాన్న చెప్పినట్లు మరో పెళ్లి చేసుకో. నువ్వు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఏ నిర్ణయం తీసుకుంటావు? ఇప్పుడేం చెప్పలేను. హలో మేడం. చెప్పుమా. మీకు గుడ్ న్యూస్ చెప్దామని. హైదరాబాద్లో ఇంకా నా కోసం గుడ్ న్యూస్లున్నాయా? అదేంటి మేడం అలా మాట్లాడుతున్నారు? నా జీవితంలో గుడ్ న్యూస్ అనేది సత్యం నాతో ఉన్నప్పుడే. అందుకే అంత కష్టపడి అందరి దృష్టిలో తగలబడి మరీ చనిపోయాను. ఆ సావిత్రిని సత్యకి శాశ్వతంగా దూరం చేసి ఒంటరివాడైన సత్య జీవితంలోకి ఏదో విధంగా రావాలని. సావిత్రి జీవితం అలా జైల్లోనే మగ్గిపోతుందనుకుంటే సత్య తన అతి ప్రేమతో నింద తన మీద వేసుకుని జైల్లో కూర్చున్నాడు. దీనివల్ల నేను సత్యని సాధించలేకపోయినా ఒక్కటి సాధించాను. సత్యని సావిత్రిని విడదీయటం. అంతా మన మంచిగా జరిగింది. జరుగుతుంది కూడా మేడం. ఆ చంద్ర సావిత్రిని చాలా వరకు తన మాయలో పడేశాడు. ఖచ్చితంగా పెళ్లి వరకు తీసుకెళ్తాడు. వాడెవడో నన్ను మించిన వాడిలాగున్నాడే. కనిపించాడు గాని చాలా ప్రమాదకరమైన మనిషి. వాడు ఎంత ప్రమాదకరమైనా మనకు ఉపయోగపడుతున్నాడు కదా. మీరేం వరి అవ్వద్దు మేడం. వాడు సావిత్రిని పెళ్లి చేసుకోవడం ఖాయం. వాళ్ళనలా హనీమూన్కి పంపించి మీరు అజ్ఞాతంలోంచి బయటకొచ్చి సత్యని బయటికి తీసుకురావడం, ఎలాగో ఒంటరివాడే కాబట్టి త్వరగా మీ వాణ్ణి చేసుకోవడం అంతా కొద్ది రోజుల్లోనే జరగబోతుంది. అవన్నీ జరగాలంటే ముందు వాళ్ళకి పెళ్లి జరగాలి. ఎలాగో మంచి ఐడియానే ఇచ్చావు. ఆ పెళ్లి కూడా త్వరగా జరిగేలా దగ్గరుండి చూసుకో. అలాగే మేడం. జాగ్రత్త. సత్య, మళ్ళీ వస్తాను. ఖచ్చితంగా ఈసారి నీ జీవితంలోకి. జానకి, జానకి, ఏంటండి? అండు తీసురా. తెస్తున్నానండి. ఏమండి, ఇదిగోండి. నమస్కారం అండి. చెయ్యాల్సిందంతా చేసి మళ్ళీ నా ఇంటికి రావడానికి నీకెంత ధైర్యం రా? గుట్టుగా బ్రతుకుతున్న మా కుటుంబం పరువు తీసావు కదరా. ఇక్కడ నా కూతురుతో ప్రేమాయణం సాగించి మూడో కంటికి తెలియకుండా మాయమయ్యావు. మళ్ళీ అక్కడ చేరి దాని కాపురం నాశనం చేసింది చాలక అర్ధరాత్రులు అపరాత్రులు తిరిగి పోలీస్ స్టేషన్ల దాకా పోయి మా పరువు తీసింది చాలక మళ్ళీ ఏ ధైర్యంతో నా ఇంటికొచ్చావు? మీరేం మాట్లాడతారా? నన్ను మాట్లాడిస్తారా? ఏంట్రా నువ్వు మాట్లాడింది? ముందు పోరా బయటికి. ఆపండి సార్. అవును, మీ అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. కానీ అదంతా ఒకప్పుడు. ఒకప్పుడేంట్రా? ఇప్పటికీ చేస్తుంది అదే కదా. ఏ నాకు తెలియదు అనుకున్నావా? ఏంటి సార్ మీకు తెలిసింది? కలిసి తిరుగుతున్నామని తెలుసు. ఎందుకు తిరుగుతున్నావో తెలుసా? పోలీసులు అరెస్ట్ చేశారని తెలుసు. ఎందుకు అరెస్ట్ చేశారో తెలుసా? సత్యాన్ని నిర్దోషిగా బయటికి తీసుకురావాలని ఒంటరిగా సావిత్రి తిరుగుతుంటే తోడుగా వెళ్ళాను సార్. సావిత్రి జైల్లో ఉన్నప్పుడు తన పట్ల తప్పుగా ప్రవర్తించాడని ఉద్యోగం నుంచి తీసేస్తే ఆ కక్షతో ఎస్ఐ అరెస్ట్ చేశాడు.
బయట వాళ్ళలాగా కూతురు తప్పు చేసిందని ఆలోచిస్తున్నారే గాని నా కూతురు తప్పు చేస్తుందా అని ఒక్కసారైనా ఆలోచించారా? భర్త జైలు పాలై కూతురు ఒంటరిగా తన్ను విడిపించుకోవాలని పోరాడుతూ ఉంటే మీ పాటికి మీరు తన్ను వదిలేసి వచ్చారే. ఏ న్యాయం సార్ అది? ఏ నీతులు చెప్పి రమ్మని పంపించిందా? చెప్పినా మీకు అర్థం కాదని తెలిసే సావిత్రి అలాంటి ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. తన బాధ చూడలేక నేనే వచ్చాను. నన్ను అనుమానించండి సార్. మీ అమ్మాయిని ప్రేమించడమే తప్పైతే నన్ను తిట్టండి, కొట్టండి. సావిత్రి గురించి మాత్రం ఆలోచించండి. సావిత్రిని ప్రాణంగా ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. వేరే కారణాల వల్ల నాకు అదృష్టం దక్కలేదు. కానీ సావిత్రికి సత్యకి పెళ్ళైంది. భర్తకు దూరమై తను ఒంటరిగా బాధపడుతుందని తెలిసాక సావిత్రి బాధపడకూడదన్న ఒకే ఒక కారణంతో స్నేహితుడిగా తనకి సహాయం చేస్తున్నాను, అంతే. అయినా మీరేం తండ్రి సార్? కూతుర్ని కష్టాల్లో వదిలేసి ఇలా నలుగురు చెప్పే మాటలు నమ్మి తన్ని ఇంకా కష్టపెడుతున్నారు. మీరేం పెద్ద మనిషి? నేను ఇంత దూరం వచ్చింది మీకు విషయం చెప్పాలని. తల్లిదండ్రులుగా మీ బాధ్యత మీకు గుర్తు చేద్దామని. అక్కడ సావిత్రి పరిస్థితి ఏం బాలేదు. ఏ భర్తను విడిపించుకోవాలనుకుందో ఆ భర్తే అనుమానిస్తున్నాడు. ఇటు మీరు దూరమై అటు తన బాధలు పంచుకునే తోడు లేక ఒంటరిగా అల్లాడిపోతుంది. స్నేహితుడిగా నేను చేయగలిగింది కొంత. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను చేయగలిగింది చేస్తాను. పేరెంట్స్గా మీరు ఇప్పటికీ తన గురించి ఆలోచించకపోతే తను పిచ్చిదైపోతుంది. సత్యాన్ని సావిత్రి బయటికి తీసుకురాలేదు. ఎందుకంటే ఈ హత్య చేసిన సత్యాన్ని కాబట్టి. రేపు అతను బయటకు వచ్చినా అలాంటి హంతకుడితో సావిత్రి కాపురం చేయలేదు. అందుకే తనకేదైనా మంచి సంబంధం చూసి తనకు కొత్త జీవితాన్ని ఇవ్వండి. సావిత్రి బంగారం సార్. అలాంటి కూతుర్ని కన్నందుకు గర్వపడాల్సింది పోయి లేనిపోని అనుమానాలతో దూరం చేసుకుంది చాలు. శాశ్వతంగా దూరం కాకముందే ఒక మంచి నిర్ణయం తీసుకోండి. సావిత్రికి ఒక మంచి జీవితాన్ని ఇవ్వండి ప్లీజ్. ఆ అబ్బాయి ఇంత దూరం వచ్చి చెప్పాడు అంటే అక్కడ నా బిడ్డ ఎన్ని కష్టాలు పడుతుందో. 10 మందికి న్యాయం చెప్పడం కాదురా, ఇప్పుడు నీ బిడ్డకి న్యాయం చేయి. అది తప్పు చేసిందన్నావు, నెత్తిన నీళ్లు గుమ్మరించుకున్నావు. ఎవరితోనో తప్పు చేస్తుంది అన్నావు, ఆ అబ్బాయే వచ్చాడు, జరిగింది చెప్పాడు. ఇంకా నీ బిడ్డ గురించి నువ్వు ఆలోచించకపోతే నువ్వు అసలు తండ్రివే కాదురా. ఎవరో వచ్చి మన బాధ్యత మనకి గుర్తు చేశారు అంటే మనం ఎంత గుడ్డిగా బతుకుతున్నామో అర్థం చేసుకోండి. ఇప్పటికైనా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోరా.
చెప్పు చంద్ర. ఎక్కడున్నావు? మందేస్తున్నావా? లేదు, మందు కోసం వెళ్తున్నాను. కొంచెం ఆ మందు నీ పనులు పక్కన పెట్టి నేను చెప్పేది విను. కథ క్లైమాక్స్కి వచ్చింది. సావిత్రి నా సొంతం చేసుకోవడానికి అన్ని రూట్స్ క్లియర్ చేసేసాను. అన్ని రూట్స్ క్లియర్ అన్నప్పుడు నేను చేసేదే ఉంది. సావిత్రిని సొంతం చేసుకోవడానికి నువ్వు హెల్ప్ చేసావన్న క్రెడిట్ నీకు ఉండాలి కదా. అందుకే ఒక రూట్ నీకు వదిలేస్తున్నాను. ఏంటది? ఆ ఓబులీస్ గాడి ఒక్కడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాడు తాగేసి ఊర్మిళ బతుకుందని ఎక్కడైనా వాగకూడని చోట వాగాడనుకో, ఇప్పటి వరకు నేను పడిన కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది. ఈ అబద్ధం మీదనే నా పెళ్లి జరిగేది. విషయం బయటకు వచ్చింది అనుకో, సత్య బయటకు వస్తాడు. నా సావిత్రి నాకు దూరం అవుతుంది. వాడిని లేపేయమంటావా? కొత్త సమస్యలొద్దు. వాడి ప్రతి మూమెంట్ని గమనిస్తూ ఉన్నా. వాడి మీద ఒక కన్నేసి ఉంచు చాలు. అలాగే. అలాగే అని ఇంకా అక్కడే ఉంటావే, వెళ్ళు. తమ్ముడు, తమ్ముడు, ఏరా ఇదేనా రావడం? అందరూ బాగున్నారా? బాగున్నారక్క. నువ్వెలా ఉన్నావు? బాగున్నానరా. రా ఇలా రా, కూర్చో కూర్చో. ఇప్పుడే వస్తానండు. ఇంకేంట్రా విషయాలు? అల్లుడు బావ కనిపించడం లేదు. ఏదో పని మీద పక్కూరెళ్తూ మీ బావ వాణ్ణి కూడా తీసుకెళ్లాడు. అలాగా? మా సంగతి సరే. ఏంట్రా ఇలా అయిపోయింది? బంగారంలా పెంచుకున్న సావిత్రికి పోయిపోయి అలాంటి సంబంధం చూసావేంట్రా? ఈ పోలీసులు, కోర్టులు, ఏంట్రా ఈ గొడవంతా? వీధిలోకి పోవాలంటేనే భయం వేస్తుంది. ఏమ్మా, నీ తమ్ముడి అల్లుడు హంతకుడటగా అంటూ సూటిపోటి మాటలతో చంపేస్తున్నారు. ఏదో అనుకున్నానక్క, ఏదో జరిగిపోయింది. ఏదో జరగడమేంట్రా? సావిత్రి బతుకు నాశనం అయిపోయింది. అతని పాటికి అతను పోయి జైల్లో కూర్చున్నాడు. 14 ఏళ్లు రాడు. అలాంటి వాడి కోసం దీని జీవితం ఎందుకురా నాశనం చేసుకోవాలి? నాశనం కాకూడదనే నా బాధ కూడా. బాధపడుతూ కూర్చుంటే ఎలారా? సావిత్రికి ఏదన్నా మంచి దారి చూడాలి గాని. చూశానక్క. చూసావా? ఏం ఆలోచించావు? ఏం చేయాలనుకుంటున్నావు? నువ్వు సహాయం చేస్తే దానికో మంచి జీవితం ఏర్పడుతుంది. నేనా? చెప్పరా. నా మేనకోళ్ళ జీవితం బాగుపడుతుందంటే నేనెందుకు సాయం చేయను? చెప్పు, ఏం చేయమంటావు? అడిగాక కాదనవుగా? నువ్వు అడిగింది ఎప్పుడన్నా కాదన్నానట్రా? ఆధైర్యంతోనే వచ్చానక్క. ఒక హంతకుడి భార్యగా నా కూతురు బ్రతకాల్సిన అవసరం లేదు. అందుకే జరిగింది బొమ్మల పెళ్ళనుకొని మరో పెళ్లి చేద్దామనుకుంటున్నాను. మంచి నిర్ణయం తీసుకున్నావురా. దాని మొహం చూస్తే ఎవరైనా జరిగింది మర్చిపోయి కళ్ళు మూసుకొని పెళ్లి చేసుకుంటారు. ఇంతకీ సంబంధం ఏదన్నా చూసావా లేదా? మంచి సంబంధం అనుకుని ముక్కు మొహం తెలియకపోయినా వాళ్ళకిచ్చి నా కూతురు గొంతు కోశాను. అదే తప్పు మళ్ళీ చేయదలుచుకోలేదు. అందుకే నా కూతుర్ని నీ ఇంటి కోడలు చేద్దామనుకుంటున్నాను. చెప్పక్క, నువ్వు సరే అంటే మంచి ముహూర్తం చూస్తాను. నా మేనకోడలు నా ఇంటి కోడలవుతుందంటే నాకు సంతోషమేరా. పెళ్లి చేయడానికి నాకైతే ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఒకటి,
సావిత్రికి నా కొడుక్కి పెళ్ళనగానే నా కొడుకుతో పాటు నలుగురు ఒక ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానం చెప్పాలిగా. ఊర్లో ఒక డాక్టర్ని ప్రేమించింది. ఎవరినో పెళ్లి చేసుకుంది. ఇప్పుడు అతన్ని కాదని నా కొడుకుని చేసుకుంటుంది. ఇతనితో అయినా ఉంటుందా అంటే అప్పుడు నేనేం సమాధానం చెప్పాలి? ఆ ప్రశ్నకి నీ దగ్గర సమాధానం ఉంటే ఈ పెళ్లికి ఎలాంటి అభ్యంతరం ఉండదు. సావిత్రి, 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 సావిత్రి. సావిత్రి, సావిత్రి. బాగా ఫెయిల్ అవుతున్నట్టుంది. సావిత్రి, సావిత్రి. ఉమా, నువ్వా? అయ్యో, పాలన్నీ పొంగిపోయాయి. ఏంటి సావిత్రి అంత పరధ్యానం? నువ్వేమో నిన్ను నువ్వు మర్చిపోయి సత్య గురించి ఆలోచిస్తున్నావు. మరి సత్య ఏంటి సావిత్రి అలా మాట్లాడుతున్నాడు? చూసి చాలా రోజులైంది కదా అని పలకరించి వద్దామని వెళ్ళాను. కాని ఎందుకు వెళ్ళానా అనిపించింది. కొత్తగా సత్య అలా మాట్లాడుతున్నాడేంటి సావిత్రి? నువ్వేమో అతన్ని ఎలా విడిపించాలని రాత్రి పగలు కష్టపడుతుంటే అది అర్థం చేసుకోకుండా చాలా నీచంగా మాట్లాడుతున్నాడు. ఎవరితోనో తిరుగుతున్నావని. పద్నాలుగేళ్లు బయటికి రాని మొగుడు ఎందుకని ఇంకొకరితో కలిసి బ్రతుకుతున్నావని ఇంకా నీచంగా ఏవేవో మాట్లాడేశాడు. అంటాడు. ఎందుకనడు? ఊర్మిళ విషయం తెలిసినప్పుడు, ఊర్మిళ జీవితం నాశనం చేశాడు అన్నప్పుడు కూడా నేను నా భర్తనే సమర్థించాను. అలాంటిది ఈరోజు నేను ఏ తప్పు చేయకపోయినా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నేను తట్టుకోలేక బాగా తిట్టొచ్చాను. పరాయి వాళ్ళు ఎవరేమన్నా నేను బాధపడలేదు. ఎవరి కోసం కష్టపడుతున్నానో ఆయనే నన్ను తిరుగుబోతుదాన్ని చేసి మాట్లాడుతుంటే అలాంటి మనిషితోనా నేనింతకాలం బ్రతికింది అని నా మీద నాకే అసహ్యం వేసింది. అవును, విడాకుల పేపర్స్ కూడా పంపించానని చెప్పాడేంటి? పంపించాడు. ఈ తిరుగుబోతు దాంతో కలిసి బ్రతుకుండలేనని పంపించాడు. నేనే తప్పు చేశానుమ్మా.
పెళ్ళయ్యాక మొట్టమొదట నేను అడిగిందే విడాకులు. ఆ మాట మీదే ఉండి అప్పుడే దూరం అయ్యుంటే ఈరోజు నాకీ అవమానాలు బాధలు ఉండేవే కాదు. ఏంటో సావిత్రి, సత్యాల మాట్లాడడం నాకు చాలా బాధగా అనిపించింది. తప్పు చేసినా చేయలేదని నువ్వు నమ్మావు గాని చేయని తప్పుకి నిన్ను అనరాని మాటలని విడాకులు కూడా ఇవ్వాలనుకోవడం చాలా దారుణం. ఇవ్వనివ్వు. నా వ్యక్తిత్వాన్ని అనుమానించి అవమానించాక ఇక అతనికి నాకు సంబంధం ఏంటి? అలా అంటే ఎలా సావిత్రి? భర్త కదా. ఏంటి భర్త? అలాంటి భర్త నాకు అవసరం లేదు. ప్రాణంగా ప్రేమించి అభిమానించినందుకు పడిన అవమానాలు చాలు.